ఓకే. ఇది ఎట్లా మీరు కేజీ లెక్క అమ్ముతారా? లేకపోతే బాక్సులు లెక్క అమ్ముతారా? 15 కిలోల కవర్లు ఉంటాయి కదా! 15 కిలోల కవర్ లెక్క ఆ! అమ్ముతామండి. 15 కిలోల కవర్ లెక్క 10 అమ్ముతారు. కిలోల లెక్క అమ్ముతామండి. 10 కిలోల కవరు. 10 కిలోల కవర్. ఆ 10 కిలోలు మీరు ఎట్లా ఏ మార్కెట్‌కి ఏస్తా ఉన్నారు? బోయినపల్లి మార్కెట్ అండి. బోయినపల్లి మార్కెట్. అవునండి. ఎట్లా పోతుందండి? కవర్ వచ్చేసి 600 పోతుందండి. రూ. 60 కేజీ పోతుందండి. ఒక కవరు కవర్ వచ్చేసి 600. 600. అవును. అంటే కేజీ రూ. 60. కేజీ రూ. 60 పడుతుంది. ఫస్ట్‌కి తెంపారు 120 రోజులకి. అవునండి. అప్పుడు ఎంత ఉండే రేట్ ఎట్లుండే? ఫస్ట్ నుంచి ఇదే రేట్ ఫస్ట్ 55 అలా ఉందండి. 50, 55 ఉంది. తర్వాత ఇప్పుడు రూ. 60 ఓకే. ప్రస్తుతం అయితే రూ. 60 నడుస్తుంది. నడుస్తుందండి కేజీ. మార్కెట్. అవును, కేజీ. అంటే 600 ప్యాకెట్. 600 ప్యాకెట్. ఎట్లా వస్తుందండి దిగుబడి? ఎన్ని క్వింటాల్ అంటారా? కేజీలా? ఎన్ని కేజీలు వస్తుంది మీకు దిగుబడి ఎట్లా వస్తుంది? నాకు ఎకరం మొత్తం దింపితే ఒక కోతకు వచ్చి 2 క్వింటాలు దిగుతుందండి. 2 క్వింటాల్. అవునండి. ఓకే. ఈ 2 క్వింటాల్ దిగుతుంది. అవునండి. ఇప్పుడు 15 కింటాలు అయినా సరే అవుతుందండి. అవును. 4 15 రోజులకు కోతలు అయినా సరే 5 రోజులకు ఒకసారి హ్మ్. నాకు 1.5 నుంచి 2 క్వింటాలు తెగుతుందండి నాకు.